సత్యనారాయణ రాహుల్ ఇద్దరూ వాళ్ళకి ఉన్న పొలంలో పనులు చేయించడానికి ఉదయాన్నే పొలానికి వెళ్ళిపోతారు. సత్యనారాయణ రాహుల్కి అన్నీ చెప్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, మన పొలానికి వచ్చి చాలా రోజులయ్యింది నాన్న. మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు కదా, సర్లే మన పొలాలు ఎలా ఉన్నాయి ఏంటి? బాగున్నాయి నాన్న. మన పొలాలు ఎక్కడి వరకు? ఒరే రాహుల్గా, ఒకప్పుడు ఆ పక్కనున్న సీన్లని మనయ్యారా. అయితే ఇప్పుడు కాదనమాట, తాత అమ్మేశాడా? లేదురా, నేనే అమ్మేశాను. సరిపోయింది. అయినా నువ్వెందుకు అమ్మేశావు నాన్న? పాపరాయిలా ఫీల్ అయ్యి పంచుకుంటూ పోయావా ఏంటి? ఊరుకోరా, నాకు గాని పనులుండవేటి? నీ చదువులు అన్నీ ఎలా అయ్యాయి అనుకుంటున్నావు? ఈ అమ్మితేనే. సర్లే. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. పార్వతమ్మ, మీనాక్షి ఇద్దరూ లేచి హాల్లోకి వస్తారు. కానీ పనులు చేయడానికి బద్ధకం వచ్చి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే కాసేపటికి రాహుల్ ఇంటికి వస్తాడు. అమ్మా, ఈరోజు అహల్య వస్తుందంట. అవునా? చూసి చాలా రోజులయ్యింది. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం చూశాను. అవునత్తయ్యా, నిజమే. చాలా సరదాగా ఉంటుంది తను వస్తే. అవును రాహుల్, నీకెప్పుడు చెప్పిందిరా? వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నారా? లేదమ్మా, తన సిటీ కాలేజీలో చదువుతుంది కదా, అక్కడ నుండి నేరుగా ఇలా వస్తాను అని అంది. పోనీలేండి, బానే వస్తుంది. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. రాహుల్ రెడీ అవ్వడానికి తన గదిలోకి వెళ్తాడు. పార్వతమ్మ తన మేనకోడలు వస్తుందని చాలా ఆనందపడుతూ ఉంటుంది. మీనాక్షి ఏం వంట చేయాలని ఆలోచించుకుంటూ ఉంటుంది. అలా అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అత్తయ్య, మురిసిపోతున్నట్టున్నారేంటి? నేను మురిసిపోవడం ఏంటే? అంటే నవ్వుకుంటున్నారు కదా అని. అంటే నవ్వకూడదా? అయినా నా బంగారు మేనకోళ్ళు వస్తుంది. ఓహో, నువ్వు కుళ్ళుకుంటున్నావా? అలా కాదత్తయ్యా, అయినా నేనెందుకు కుళ్ళుకుంటాను? ఏమో, నా మేనకోళ్ళు వస్తుందని ఆనందపడుతున్నానని నువ్వు అలా ఏమైనా అనుకున్నావేమో అనుకున్నాను. చాలండి. ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత మీనాక్షి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే కాసేపటికి రాహుల్ వెళ్ళి అహల్యను తీసుకుని వస్తాడు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏంటే అహల్య, ఇన్ని రోజులుగా రావడం? అయినా మన ఇంటికి ఎందుకు వస్తుందమ్మా? అయినా మనకి సిటీ ఏమైనా దూరమా ఏంటి? ఇది కావాలనే రావట్లేదు. అందరూ ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేంటే ఏమీ మాట్లాడట్లేదు? ఏం మాట్లాడను బావా, నాకు కాలేజ్ లేనప్పుడు ప్రశాంతంగా రూమ్ లోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళను. సర్లే అమ్మా, వాళ్ళు కావాలనే అలా ఏదో ఒకటి అంటూ ఉంటారు. ఇంకేంటి విశేషాలు చెప్పు. ఏముంటాయి మావయ్య, మీరే చెప్పాలి. అహల్య, రా, ముందు భోజనం చేసేయ్, తర్వాత మాట్లాడుకుందాం. అవును, నిజమే అమ్మా, వెళ్తీనే. అహల్య భోజనం చేసేసి తర్వాత కాసేపు రాహుల్తో కబుర్లు చెబుతూ ఉంటుంది. మీనాక్షి వంటగదిలోకి వెళ్ళి పని చేసుకుని బయటికి వస్తుంది. అలా చాలాసేపు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే మీనాక్షి వింటూ ఉంటుంది.